యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నాకు అలాంటి ఫీలింగ్సే ఉన్నాయి. కాకపోతే ఈ ఇంట్లో ఫీలింగ్స్ చంపేస్తారు. నేను అలా కాదు. టెంపుల్లో నా ఉద్దేశం అర్థం చేసుకోలేదు. అపార్థం చేసుకుంటే నేనేం చేయను. వాళ్ళదే తప్ప అని లైట్ తీసుకున్నాను. సరే, నువ్వన్నీ మర్చిపోయి నీ పనిలో నువ్వు పడ్డావు, అది చాలు. ఆద్య, ఏంటి? నీ ల్యాప్టాప్ కావాలి. హలో, ఇది ఆడుకునేది కాదు. నీకు ఏమొచ్చని చేస్తావు? వచ్చు, మొన్న నాకు ఛాయ నేర్పించింది. అయినా ఏం చూస్తావు? అది నువ్వు నా పేరు మీద సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయమంటే చేయలేదు కదా. నేను ఛాయ చేత అకౌంట్ ఓపెన్ చేయించాను. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా ఇంత ఆనందంగా ఉండరేమో. చాటింగ్ చేస్తే మీ నాన్న ఏమన్నారా? ఇప్పటికైతే తెలీదు, ఎప్పటికీ తెలియకూడదు. సరే, టేక్ కేర్. కొత్తగా ఉంది ల్యాప్టాప్. ఏంటి? ఎవరు రిక్వెస్ట్ పెట్టారు? నీకు తెలిసిన వాళ్ళైతే యాక్సెప్ట్ చేయి, లేదంటే డిలీట్ చేయి. ఆద్య, ఎవరు పంపారో ఎలా తెలుసుకోవాలి? ఆద్య, ఆద్య పడుకున్నట్టుంది. ఛాయ, ఛాయ, బడి 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 రా బడి. అయ్యో బాబాయ్, సినిమా సినిమా హీరో ప్రభాసా? సినిమా హీరో ప్రభాసే? చాటింగ్ చేయమని నాకు రిక్వెస్ట్ పంపించాడా? అమ్మో, మెసేజ్ చేయకపోతే ఈ పిల్లకి ఎంత పొగరు అనుకుంటాడో ఏంటో. నా భయానికి బనియన్ వేసుకున్నాడు, లేదంటే ముళ్ళ చెట్టుకి కట్టేసేదాన్ని. ఏంటి, నువ్వు ఇంకా ఉన్నావా? పోవడానికి
చూడ్డానికి మంచాన పడ్డ ముసలమ్మనా? నేనన్నది అమెరికా పోలేదా అని. నేనెందుకు వెళ్తాను? నువ్వు కాకుంటే నేను వెళ్తానా? నీకంత సీన్ లేదులే. అమలాపురంలో 5 అంతస్తుల బిల్డింగ్ కనిపిస్తేనే నోట్లోకి ఈగలు వాలేంత వరకు నోరు తెరుచుకునే ఉంటాం. పొరపాటున ఫారెన్ వచ్చావనుకో, అక్కడ బిల్డింగ్లు చూసి నీ హార్ట్ బ్రేక్ అవుతుంది. హలో, ఇది జిమ్ బాడీ, చాలా స్ట్రాంగ్ తెలుసా? అవునవును, బలంగా ఇక్కడే అతుక్కుపోయావు కదా. హే, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నువ్వు 25 ఏళ్ల నుండి ఈ ఇంట్లోనే పడున్నావు. నేనొచ్చి 25 రోజులు కూడా కాలేదు. నువ్వే వెళ్ళనప్పుడు నేనెలా వెళ్తాననుకున్నావు? హే, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. ఇంకెవరూ లేరే ఇక్కడ. నీకు సిగ్గు, ఇంకా ఏదో అంటారు కదా, రోషం, పౌరుషం, ఇవి ఉంటే ఇక్కడ ఉండేవాడివే కాదు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మర్యాద పోగొట్టుకుంటావు చెప్తున్నా. మిస్టర్ డప్పు, హే, నీ నా లైఫ్లో చాలా ముఖ్యమైనది మా అమ్మ. ఆవిడ్నే పోగొట్టుకున్నాక ఇంకేదో పోతుందని నేనేమి భయపడ్డం లేదు. అసలు ఆలోచించను కూడా. మామయ్య తిట్టినా నీకు బుద్ధి రాలేదన్నమాట. నా తప్పు లేనప్పుడు నేను పట్టించుకోను. భయం భక్తి లేని నీలాంటి ఆడాళ్ళు ఎలా బతకాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. కొంచెం సెన్స్ తెచ్చుకుని మాట్లాడతావా? బూ అని వెనకుండి భయపెడితే వణికిపోవడానికి, గణగణ గంటలు కొట్టడానికి, ఎక్కడా లేని భక్తిని తెచ్చుకోవడానికి నేనేమైనా నీ మరదలు రామలక్ష్మిని అనుకున్నావా? ఆద్య ఇక్కడ, ఫ్రమ్ అమెరికా. ఏయ్, ఇప్పుడు ఇంకా అయోధ్య లంకలోనే ఉన్నావు. ఆ విషయం మర్చిపోవద్దు. ఉన్నది నీలాంటి అయోగ్యులని మార్చడానికి. నువ్వు చేసిన సంఘ సేవ చాలు కానీ వెళ్ళు. నువ్వు వెళ్ళమంటే వెళ్ళను. నాకు వెళ్ళాలనిపిస్తేనే వెళ్తాను. హో, వాష్రూమ్ కా? యా, నువ్వు ఎవరైనా చెప్తేనే వెళ్తావా? మొహం కడుక్కో, పళ్ళు తొంకో, మూతి గడుకో, స్నానం చేయని ఎవరైనా చెప్పాలా? నేను అలా కాదు. నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంది, నాకంటూ ఒక స్టైల్ ఉంది. హా, తెలుస్తుందిలే. కనపడితే ఫాలో అవ్వు. మరి నిన్న నేను చచ్చినా నిన్ను ఫాలో అవను. ఫాలో అవ్వమంటే మీరు అనుకుంటున్నట్టు వెంట పడమని కాదు, నేర్చుకోవడం. మహా అయితే నేను మీ అత్తకి మాటిచ్చినట్టు ఇంకో 5 నెలలు ఉంటాను. ఈ లోపల నన్ను చూసి ఎలా ఉండాలని తెలుసుకో. ఈ 5 నెలలు ఎప్పుడు గడుస్తాయా అని చూస్తా. నువ్వు వెళ్ళిపోతే దేవుడికి కొబ్బరికాయ కొడతా. తర్వాత నువ్వే బాధపడతావు. అమెరికా అమ్మాయి ఆద్యలాగా నేనెందుకు ఉండలేకపోయానే, తను ఉండుంటే బాగుండేదే అని. మైండ్ ఇట్. ఓహో, ఈ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. చెప్పబిట్టు. చెప్పాల్సింది నువ్వు. ఏదో లేగదూడా నీ నడుం మీద చిందులేస్తున్నట్టు అలా మెలకరు తిరిగిపోతూ నీలో నువ్వు నవ్వేసుకుంటున్నావేంటి? ఊహల్లో తేలిపోతున్నాను బిట్టు. నువ్వు నిజంగా గ్రేట్ రామలక్ష్మక్క. ఎవరు ఏమైపోయినా గాని నీ మాయలో నువ్వు ఉంటావు. అమాయకత్వం వల్ల వచ్చిన అదృష్టం అనుకుంటా ఇది. అది సరే కాని బిట్టు, నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? అడుగు. అది ప్రభాస్కి పెళ్ళయిందా?
ఏ ప్రభాస్? ఓహో, మా క్లాస్మేట్ ప్రభాసే కదా. నాకు పెళ్ళయ్యాకే కదా వాడికి కూడా పెళ్ళయ్యేది. వాడు నాకంటే 2 ఏళ్ళు చిన్న. వాడిది రావులపాలెం. అబ్బా, నీ క్లాస్మేట్ ప్రభాస్ కాదు బిట్టు. మరి బాహుబలి. ఏంటి? అనుష్క శెట్టి పేరు? హీరో ప్రభాస్ గురించి నువ్వు అడిగేది? సడన్ గా ఆయన ఎందుకు తెలుసుకున్నావు అక్క? రాత్రి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు రా. చాటింగ్ లోనా? అవును. ఒరే, నేను అడిగింది చెప్పు ఫస్ట్. అడుగు. బిట్టు, ప్రభాస్ నీకు బావవటం నీకు ఇష్టమా కదా? అయినా అలా అడుగుతావేంటక్క నువ్వు? అంత పెద్ద హీరో నాకు బావైతే మా ఫ్రెండ్స్ అందరిలో నేను స్పెషల్ అయిపోను. అదే కదా. మరి ఈ విషయం ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు చెప్తావు? అమ్మో, అప్పుడేనా? ఇంకా చిన్న చిన్న మాటలే. సరే కానీ మాట మంతి అప్పుడు నా సలహా తీసుకున్నాకే 7 అడుగులు వెద్దు గాని. సరే వెళ్ళు, పెద్దనాన్న నేను పిలుస్తున్నారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పెట్టుకో. ఏంటో నాకింత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యత నా మీద పడింది. అంత పెద్ద హీరోతో అమాయకురాలకి పెళ్లి చేయడం అంటే మాటలా? కానీ చేస్తాను, నేనే చేస్తాను. ఆద్య, ఉదయం నుంచి నీతో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఎవరో ఒకరుంటున్నారు. అంత ముఖ్యమైన విషయమా? నీకు కృతజ్ఞతలు చెప్పాలని. యు మీన్ థ్యాంక్స్ చెప్పాలనా? అవునమ్మా. ఎందుకో? ఆయన నిన్ను ఎన్ని మాటలన్నా అవేవీ మనసులో పెట్టుకోకుండా పాము కాటేస్తుందని కాపాడావు. ఎంత మంచి మనసుంటే అలా చేయగలుగుతావు? ఆ ప్లేస్లో మీ ఆయనే కాదు, వాళ్ళ అమ్మ పేరేంటి? సుందరిమనా? సుందరమ్మ గారు. పేరు చెప్పినప్పుడు గారు ఎందుకు? ఓ, మీ అత్తయ్యనా? ముసలావిడకు కూడా భయపడితే ఇంకా బ్రతికినట్టేలే. పెద్దవారు కదమ్మా, గౌరవించాలి. ఎప్పుడు మనం కూడా గౌరవం ఇస్తున్నప్పుడు. పడుతున్నాం కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే వార్నింగ్ ఇవ్వాలి. నీలా నేనుండలేను ఆద్య, నాకు రాదు కూడా. వయసు రాదు గాని ఛాన్స్ వస్తుంది కదా. వాళ్ల గురించెందుకమ్మా? నువ్వు మంచిగా ఆలోచించావు, ఆపద నుంచి తప్పించగలిగావు. నువ్వు అర్థం చేసుకున్నట్టు మీ ఆయన ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు కదమ్మా. ఆయన కోప్పడగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. మళ్ళీ నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావోనని చెప్పి నేను చాలా కంగారు పడ్డాను. అంటే ఏంటి? మళ్ళీ నేను పారిపోతాను అనుకున్నావా? నో, 6 నెలలు ఉంటానని నీకు చెప్పాను కదా. ఆ తర్వాత ఉండమన్నా ఉండను. తర్వాత రోజే వెళ్ళిపోతానని నువ్వు రాత్రంతా కాపలా కాస్తావేమో. అలా వెళ్ళను కదా. ఒకరోజు కాకపోతే వారం రోజులు ఆగుతాను. 1 ఫైన్ డే
నేను కనపడట్లేదని నువ్వు అటు ఇటు కంగారుగా వెతుకుతున్నప్పుడు అయోధ్య లంక మీదుగానే ఫ్లైట్ ఫ్లై అవుతుంది. అందులో నేను ఉంటాను. ఇది ఫిక్స్డ్. ఏంటమ్మా ఓటర్ కార్డుని పదే పదే చూస్తున్నావు? ఎన్నికలు వస్తే నేను కూడా ఓటు వేయొచ్చు కదా నాన్నగారు. అది సరే, మరి రేపు పంచాయతీ ఎన్నికల్లో ఓటు ఎవరికేస్తావు? మీరు ఎవరికి వేయమంటే వాళ్ళకే వేస్తా నాన్న. తప్పమ్మా, అలా చేయకూడదు. ఓటు హక్కులోనే హక్కుందని 18 ఏళ్లు నిండిన వ్యక్తికి జీవితాంతం ఆ హక్కునిచ్చారు. తనని తాను ముందుకు నడిపించుకోవడానికి ఆ హక్కును ఉపయోగించుకోవాలి. సమాజాన్ని బాగు చేసే నాయకుల్ని ఎన్నుకోవడంలో అయినా, నిన్ను నువ్వు అద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికైనా ఆ పైరు పంటల్ని చూడు. విత్తనంగా మొలకెత్తి అతివృష్టిని జయించి, అనావృష్టిని జయించి, కలుపు మొక్కల్ని ఎదిరించి, కీడు చేసే పురుగుల్ని భరించి పంటగా విరగబూస్తుంది. ఎందుకోసం? మనతో పాటు జీవరాశుల ఆకలిని తీర్చడం కోసం, అందరికీ బ్రతుకును ఇవ్వడం కోసం. అలాగే మనం కూడా ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని ఆ దారిలో వెళుతున్నప్పుడు వచ్చే సమస్యల్ని ఎదిరించి, కష్టాలను జయించి, ఇతరుల నుంచి వచ్చే ఇబ్బందుల్ని భరించి నువ్వు గమ్యం వైపు నడవాలి. అనుకున్నది గెలవాలి. ఆ గెలిచింది నీకు సంతోషాన్నిస్తే సరిపోదమ్మా. నీతో పాటు నలుగురికి సంతోషాన్నివ్వాలి. 10 మందికి ఉపయోగపడాలి. అదే మన జన్మకు సార్థకత. రామలక్ష్మి, ఇప్పటి వరకు ప్రతి విషయాన్ని భయంతోనే ఆలోచించావు. ఇక నుంచి ధైర్యంతో ఆలోచించాలి. నీకు నువ్వు అర్థమవుతావు, మనకి మనం అర్థమవుతాం. నీతో పాటు అందరికీ మంచి జరుగుతుంది. అర్థమైందా? అలాగే నాన్నగారు. కబడ్డీ 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 కోతుకొచ్చినట్టున్నారా? కబడ్డీ కబడ్డీ చూడడానికి నెక్కర్లు వేసుకుని భలే ఆడుతున్నారా వీళ్ళు. రామలక్ష్మి దిగో. చేత్తో అవుట్ చేస్తే ఏం బాగుంటది? కాలెత్తి అవుట్ చేస్తే ఏం ఆడుతున్నా? కాలెత్తి ఆడమంటారా?
లక్ష్మి 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 కొట్టండి సార్, ఇంకా కొట్టండి. వీళ్ళు చేసే కామెంట్స్ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు కొడుతున్నారు సార్? ఎందుకు కొడుతున్నానా? ఆడపిల్లలు కబడ్డీ ఆడుతుంటే నోటికొచ్చినట్టు వాగుతున్నప్పుడు అలా కామెంట్స్ చేసే వాళ్ళని కొట్టకపోతే ఏం చేయాలి? వీళ్ళ కామెంట్స్ మేమేం పట్టించుకోం సార్. పట్టించుకోవా? ఆడపిల్లలు వేసుకోవాల్సిన డ్రెస్సులు కాకుండా మీరు అలాంటి డ్రెస్సులు పబ్లిక్ ప్లేసెస్ వేయించి ఆడిస్తే ఇలాంటి వెధవలు ఇట్లాగే మాట్లాడతారండి. అలా అనుకుంటే ఎలా సార్? ఎవరో ఏదో అంటున్నారని మా రూల్స్ మేము బ్రేక్ చేసుకోలేం కదా. మీ అమ్మాయి రామలక్ష్మి కూడా కాలేజీలో హాకీ ఆడుతుంది కదా. నా కూతురు లంగా ఓణియో లేక చూడీదారో వేసుకుని హాకీ ఆడుతుంది. ఈసారి స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు ప్రొఫెషనల్గానే వెళ్ళాలి సార్. అప్పుడు మీ అమ్మాయి కూడా నిక్కరే వేసుకుని వెళ్ళాలి. లక్ష్మణ్, అలాంటి బట్టలు వేసుకోమంటావా నా కూతుర్ని? అపార్థం చేసుకోకండి సార్, అలాంటి సిచ్యువేషనే వస్తుందంటున్నాను. ఓహో, అలాగే ఆడాలని రూల్ పెడితే మాత్రం ఆ ఆటని వదిలేస్తుంది మా రామలక్ష్మి. జన్మలో ఇక హాకీ స్టిక్ పట్టుకోదు. నా కూతురి గురించి నాకు బాగా తెలుసు.